ఇదేంటంటే ఎక్కడికొచ్చామో తెలుసా? మేము వరంగల్ భద్రకాళి టెంపుల్‌కైతే వచ్చామనమాట. ఎప్పుడో 3 ఇయర్స్ బ్యాక్. అంటే బెంగుళూరుకి వెళ్ళే ముందు వచ్చాము. మళ్ళీ ఈరోజు వచ్చే భాగ్యము మాకైతే దక్కిందనమాట. నిజంగా అనుకోకుండా వరంగల్ రావాల్సొచ్చింది. ఇంకా సర్లే అన్నట్టు ఫస్ట్ అక్కడికైతే వెళ్ళకుండా ఫస్ట్ భద్రకాళి టెంపుల్‌కైతే వచ్చామనమాట. చాలా అంటే చాలా బ్లెస్డ్ అనిపించిందండి. నేను అమ్మవారిని చాలా ఎక్కువగా నమ్ముతాననమాట. అమ్మ దయ మన మీద ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే అనమాట. ఇంక అందుకోసమే మార్నింగే వచ్చేసామనమాట టెంపుల్కి అయితే. ఇంకా కానీ సండేలే కానీ పెద్దగా ఎక్కువైతే రష్ అయితే లేరండి. ఇంకా మేమైతే పూజ బుట్ట తీసుకున్నాము. పూజ బుట్ట ఉన్న రక్షలు అయితే తీసేసుకొని ఇదిగోండి ఇది వచ్చేసి ధ్వజస్తంభము లోపల దర్శనానికి అయితే వచ్చేసామన్నమాట. పెద్ద ఎక్కువ రష్ లేరు, అందుకోసమే మామూలు దర్శనానికే వచ్చాము. అదిగో చూడండి దూరం నుంచి అమ్మవారు కనబడుతుంది. అసలు అమ్మవారిని అలా నిలబడి చూస్తూ ఉండాలనిపిస్తుందండి. అంత బాగుంటారు అక్కడ భద్రకాళి టెంపుల్ అమ్మవారు మాత్రము. నేను చాలా ఎక్కువగా నమ్ముతాను అనమాట. ఇంకా రక్షలు కూడా కట్టేసుకొని బ్యాక్ టు హోమ్. చాలా అంటే చాలా బ్లెస్డ్ అనిపించిందండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.